హలో పుతిను, నేను సంజన. అదేందమ్మా నన్ను పట్టుకొని పుతిన్ అంటున్నావు? నిన్నెవరహే రోబో అచ్చటాగా పరిచయం చేసేసుకుంది. చూడడానికి చాలా బుచ్చటిగా ఉంది అబ్బాయి. దాని వేసాలు చూసి పుతిను అబ్బురు పడిపోయాడు అనుకో. అదేంది ఆ రోబో పేరు కూడా సంజనాయేనా? అరే రష్యా వాళ్ళు ఆ పేరు ఎందుకు పెట్టారంట? అయినా ఆ రోబో కొన్న బుర్ర కూడా నీకు లేదు కదా. రోజు రోజుకి నీ బ్రెయిన్ కిందకు జారిపోతుంది అబ్బాయి. ఇంకా లాభం లేదు కానీ రోబో కెట్టినట్టు నీ బుర్రలో కూడా ఓ సిప్ పెట్టేయాలి. ఏయ్ మొదట్నుంచి టెక్నాలజీ పరంగా రష్యా దూకుడుగానే ఉంటుంది. రోజురోజుకు అన్ని రంగాల్లో పరుగులు పెడుతోంది. అద్భుతమైన ఆవిష్కరణలకు తెరతీస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయడంలో తమకు తామే సాటిగా నిలుస్తోంది. రష్యాకు చెందిన సైబర్ బ్యాంక్ ఓ ఎగ్జిబిషన్ నిర్వహించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందులో పాల్గొన్నారు. అప్పుడు హ్యూమనాయిడ్ రోబో గ్రీన్ పుతిన్ ముందు తన టాలెంట్ మొత్తం చూపించేసింది. అచ్చం మనిషిలాగా తనను తాను పరిచయం చేసుకుంది. తన పేరు గ్రీన్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మొట్టమొదటి రష్యా హ్యూమనాయిడ్ రోబోను తానేనని పుతిన్కు చెప్పుకుంది. తాను కేవలం ప్రోగ్రామును మాత్రమే కాదని టెక్నాలజీకి ఇంకో రూపాన్ని అంది. పుతిన్ ముందు డాన్స్ చేసి చూపించింది. రోబో డాన్స్ చూసి పుతిన్ వావ్ అని ఆశ్చర్యపోయారు. డాన్స్ చాలా బాగా చేశావంటూ గ్రీన్ను ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో రష్యా నుంచి ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. ఆ వీడియోలో గ్రీన్ అచ్చం మనుషుల్లా చేతులు కదిలిస్తూ మాట్లాడుతోంది. పుతిన్ బాడీగార్డ్స్ ఫుల్ అలర్ట్లో ఆయన పక్కనే ఉన్నారు. రోబోను ఆయన దగ్గరకు రాకుండా ఉండేలా చూసుకున్నారు. ఇక సైబర్ బ్యాంక్ ఎగ్జిబిషన్ జరగడానికి కొన్ని రోజుల ముందు మాస్కోలో ఓ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఐడల్ అనే రోబో ప్రదర్శన ఇవ్వడానికి స్టేజ్ మీదకు వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చిన కొన్ని క్షణాలకే కింద పడిపోయింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.